నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేయటం ద్వారా సంవత్సరం మొత్తం శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. గృహంలో సీతారాముల విగ్రహాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ సూక్తము పురుష సూక్తము పఠిస్తూ ఆ విగ్రహాలకి రకరకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించాలి. సీతారాముల విగ్రహాలు గృహంలో అందుబాటులో లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా సీతారాముల చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. అలాగే ఈరోజు ఒక వెండి నాణెము లేదా రాగి నాణెము తీసుకొని ఆ నాణ్యాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి స్వరూపంగా భావించి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించడం, ఆ నాణ్యానికి పంచామృతాలతో అభిషేకం చేయటం ద్వారా కూడా శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రాంతంలో గరుడ పురాణంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంటి యజమాని పఠించడం ద్వారా ఇంట్లో సభ్యులందరికీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఆ అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి విష్ణుమూర్తి స్వయంగా గరుత్మంతుడితో చెప్పిన ఒక ప్రత్యేకమైన మంత్రం గరుడ పురాణంలో ఉంది. దాన్ని గారుడీ పరావిద్య మంత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ మంత్రాన్ని శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 10 నుంచి 12 మధ్యలో పఠించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ మంత్రం ఏంటంటే యక్షి ఓం ఉం స్వాహ. ఈ మంత్రాన్ని ఇంటి యజమాని పఠించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అవతారమూర్తులకి జన్మతిథి రోజే కళ్యాణం నిర్వహించాలని మంత్రశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి శ్రీరామచంద్రమూర్తి ఆవిర్భవించిన ఈరోజే సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. దేవాలయంలో సీతారాముల కళ్యాణాన్ని దర్శించి ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సును ధారణ చేయటం ద్వారా వివాహపరమైన దాంపత్యపరమైన సమస్యలు అధిగమించి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రీరామనవమి సందర్భంగా శ్రీమద్ రామాయణం మొత్తం చదివిన విశేషమైన ఫలితం కలగాలంటే జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన ఒక శ్లోకాన్ని ఈరోజు దీపారాధన చేశాక 21 సార్లు చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఈ శ్లోకం చదివితే రామాయణం మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం అంతవరకు చదివితే బాలకాండ మొత్తం చదివిన విశేషమైన ప్రయోజనం కలుగుతుంది. అలాగే రఘుకులాన్వయ రత్నదీపం అని పఠించినట్లయితే అయోధ్యకాండ మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది. ఆజానుబాహుం అని పఠించడం ద్వారా అరణ్యకాండ మొత్తం చదివిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అరవింద దళాయతాక్షం కళ్ళు పెద్దవి చేసి వెతికితే ఆంజనేయ స్వామి కనిపించారు. కిష్కిండకాండ మొత్తం చదివిన విశేషమైన ఫలితం కలుగుతుంది. రామం అంటే సుందరకాండ పఠించిన ఫలితం కలుగుతుంది. నిశాచర వినాశకరం, నిశాచరులు అంటే రాత్రిపూట సంచరించేవాళ్ళు, అంటే రాక్షసులను సంహరించే స్వామి అని అర్థం. అందుకే నిశాచర వినాశకరం అంటే యుద్ధకాండ మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది. నమామి అంటే ఇది నాది కాదు నీది. ఇలానే శ్రీరామచంద్రమూర్తి రాజ్య పరిపాలన నిర్వహించాడు. కాబట్టి నమామి అంటే ఉత్తరకాండ మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది. కాబట్టి జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన విధంగా ఈ ఒక్క శ్లోకాన్ని ఈరోజు పఠించడం ద్వారా శ్రీమద్ రామాయణం మొత్తం చదివిన విశేషమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ధర్మరాజ దశమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఏ విధంగా పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. రమాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ జయ రామ. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. చైత్రశుద్ధ నవమి శ్రీరామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి పర్వముగా ఆరాధన చేయడం అనేది ఆనవాయితీ. రామచంద్రమూర్తి చైత్రశుద్ధ నవమి నాడు మధ్యాహ్నం వేళ కర్కాటక లగ్నంలో సూర్యుడు మేషరాశిలో ఉంటూ ఉండగా 5 గ్రహములు ఉచ్చస్థానములు ఉంటూ ఉండగా అవతరించాడు అని వాల్మీకి రామాయణం మనకు చెప్తున్నది. ఇందులో ఉన్నటువంటి స్థానములు పరిశీలిస్తే ఒక అవతార పురుషుడు ఆవిర్భవించినప్పుడు ఎలా ఉంటుందో అటువంటి గ్రహస్థితి ఉన్నది. అంటే ఆ గ్రహస్థితి ఈయన అవతార పురుషుని నిర్ధారిస్తూనే ఉన్నది. రామచంద్రమూర్తి నారాయణ యొక్క పూర్ణావతారము. ఆయన చైత్రమాసంలో వసంత ఋతువులో జన్మించాడు. నిజానికి రాముని యొక్క జననము జగత్తుకి వసంతం వంటిదే. వసంతం ఏ విధంగా సర్వ ఫలాల్ని ప్రసాదిస్తూ శోభాయమానంగా ఉంటుందో రామచంద్రమూర్తి అవతారం కూడా ఆ విధంగానే ఉన్నది. పైగా ఈ నవమి ఒక గొప్ప తిథి. ఈనాడు శక్తిని పూజిస్తూ ఉంటారు కదా. అందుకే పార్వతీదేవి కూడా ఈ తిథి నాడు ఉద్భవించిందని శివపురాణం చెప్తున్నది. అందుకే అమ్మవారిని కూడా ఆరాధన చేయడం ఈరోజు విశేషం. వసంత నవరాత్రుల యొక్క చివరి రోజు కూడా ఇది. ఈ వసంత నవరాత్రులు రామారాధన, అదేవిధంగా రామారాధన. ఎందుకంటే రామ అనే మాటకి దీర్ఘం పెడితే అమ్మవారిని అర్థం వస్తున్నది. రామ రమణలంపట అంటున్నాం కదా, అందుకే రామారాధన అయింది. ఇక రాముని యొక్క ఆరాధన కూడా, రామచంద్రమూర్తి ఆరాధన ఎలా చేయాలో కూడా చెప్పారు. పైగా శ్రీ రామనవమి వ్రతాంగభూత షోడశోపచార పూజాంకరిష్యే అని చెప్పుకుని రామచంద్రమూర్తికి షోడశోపచార పూజ చేస్తారు. ఆ చేసేటప్పుడు రామస్య జననీ చాపి అన్నారు. ఇక్కడ రాముని జనని అయినటువంటి కౌసల్యను దశరథును కూడా ఆరాధన చేయాలి ఈ రోజున. అదేవిధంగా లక్ష్మణ భరత శత్రువును కూడా స్మరించుకోవడం, రామచంద్రమూర్తిని పూజించడం ఇందులో ముఖ్యమైనటువంటి అంశము. ఇక్కడ ప్రాతకాలంలో, మధ్యాహ్న కాలంలో, సాయంకాలంలో కూడా రామనవమి పూజ చేయవచ్చు. అయితే మన వైపు ముఖ్యంగా తెలుగువారు రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని చేస్తూ ఉంటారు. దీనికి కారణం తెలుగునాట ఉన్నటువంటి భద్రాద్రి. ఈ భద్రాచలంలో వసంత నవరాత్రులు చేసి శాంతి కళ్యాణంగా శ్రీరామనవమి నాడు ఆ ఉత్సవాలు పూర్తయిన సందర్భంగా కళ్యాణం చేస్తారు. ఆ కళ్యాణం జగత్ ప్రసిద్ధి చెందినది. దాన్ని అనుసరిస్తూ ప్రతి చోట, అది ఇళ్లల్లో కావచ్చు, వాడల్లో కావచ్చు, ఊళ్ళల్లో కావచ్చు, రామచంద్రమూర్తి కళ్యాణం చేస్తుంటారు. ముఖ్యంగా రామ మంత్ర జపము, రామచంద్రమూర్తి ఆరాధన ఇవి మాత్రమే కర్తవ్యములు. ఇక రామ కళ్యాణమా ఆ జగతికి కళ్యాణం గనుక దాన్ని కూడా సంభావన చేయవచ్చు. దీనిని క్రియగా కూడా ఆచరించవచ్చు. సీతారాములు అంటే లక్ష్మీనారాయణులు. ఏ అవతారంలో కూడా లక్ష్మీదేవికి ఇంత ప్రాధాన్యం కనబడదు రామావతారంలో సీతమ్మకు ఉన్నంతగా. సీతమ్మ రామకార్య నిర్వహణలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినది. అందుకే రామచంద్రమూర్తి స్మరణ చేసేటప్పుడు సీతాయాః పతయే నమః అంటూ ఉంటాం. అసలు రామనామమే దివ్యమైనటువంటిది. రామనామము, రామ అవతారతత్వము ఈ రెండిటికి ఉన్న సమన్వయాన్ని చూడాలి. రామ అంటేనే ఆనంద స్వరూపుడు, ఆనందదాయకుడు అని అర్థం. ఆయన స్వరూపం ఆనందం, ఆయన ఇచ్చేది ఆనందం. అందుకే త్యాగయ్య జగదానందకారక జయ జానకీ ప్రాణనాయిక అన్నాడు. అటువంటి రామచంద్రమూర్తి తన అవతార కార్యమైనటువంటి జగత్తుకి ఆనందం కలిగించడం, దుఃఖాన్ని తొలగించడం అనే దాన్ని చేశాడు గనక ఆయన జన్మించిన తిథి లోకానికే కళ్యాణకరమైనది. పైగా రామనామాల్లో ముఖ్యమైనటువంటి తారక మంత్రంతో కూడిన మంత్రాలు కొన్ని ఉన్నాయి. అది ఒకటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, ఇది ఒకటి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం, ఇది రెండవ మంత్రంగా చెప్తారు. ఇక మూడవది వచ్చేటప్పటికల్లా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఈ 3 శ్లోకాలు కూడా తారకమంత్ర గర్భితమైనటువంటి శ్లోకములుగా నిర్దేశించే శాస్త్రాలు. పైగా ఈ మూడింటికి చాలా మహిమ ఉన్నది, మామూలు శ్లోకములు కావు. ఇవి మంత్రశాస్త్రం నుంచి స్వీకృతములైనవే. ఇందులో సాక్షాత్ ఈశ్వరుడు ఉపదేశించిన మంత్రంగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని చెప్పబడుతుంది. ఇక్కడ అంటే శ్రీరామ రామ రామ ఇతి అంటే 3 మార్లు రామనామం వస్తుంది, 1 మారు శ్రీనామం ఉంటుంది. శ్రీ అంటే సీతమ్మ మహాలక్ష్మిని తెలియజేస్తున్నది. రామనామం 3 మార్లు వచ్చినది. ఈ 3 మార్లు రావడం కూడా ఒక విశేషమైనది. అది రామ రామ రామ. ఈ 3 మార్లు రామనామము అగస్త్య సంహితలో చాలా మహామంత్రంగా చెప్పబడుతున్నది. అలాంటి రామనామాన్ని జపిస్తూ మనోరముడు వరాననుడు అయిన రాముని యందు నా మనస్సు ఆనందిస్తున్నది అని దీని యొక్క భావం.
ఎందుకంటే రామతత్వము మనోరమం, అంటే మనస్సును ఆనందింపజేస్తుంది. రాముని యొక్క స్వరూపం వరాననం, చక్కని ముఖం కలవాడు, అంటే ఆ ముఖం నుంచి సద్భావాలు చూపిస్తూ ఉంటాడు. అటువంటి రామచంద్రమూర్తిని స్మరిస్తూ రామతారక మంత్రం జపించడం ఒకటి. రామోపాసన ఫలం ఏంటంటే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, సకల ఆపదల్ని పోగొడతాడు, సంపదల్ని ప్రసాదం చేస్తాడు. పైగా రామ అంటేనే అన్ని విధాల అందగాడని అర్థం. అంటే గుణములోను, ధర్మములోను, ఔదార్యంలోను, అద్భుతమైన పరాక్రమంలోను, స్వరూపంలోను ఇన్ని రకాల సౌందర్యాలు కలిగినటువంటి పరిపూర్ణత్వం రామ అవతారంలో, రామ స్వరూపంలో ఉంది కనుకనే రాముడు ఆరాధ్యమయ్యాడు. పైగా రామాయణ బ్రహ్మమునకు పేరు అంటాడు త్యాగయ్య. సాక్షాత్ పరబ్రహ్మ యొక్క పేరే రామ. ఎందుకంటే ఆనంద స్వరూపుడు అంటున్నాం కనుక ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అనుషత్ చెప్తుంది ఇక్కడ. ఎందుకంటే సచ్చిదానంద లక్షణమే బ్రహ్మము, ఆ ఆనందం యొక్క పేరే రామ. కనుకనే సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మమైన నారాయణుడే రామచంద్రమూర్తిగా అవతరించాడు. సన్నుతమూర్తిగా ఇంక 10 ఎత్తు స్వామి శ్రీరాము చిన్నెలు తేలేవు అంటారు విశ్వనాథ గారు. రామునికి అంటే నారాయణుడికి ఎన్నో అవతారాలు ఉన్నాయి, అందులో ప్రతి అవతారము గొప్పదే, కానీ రామావతారం ప్రత్యేకత చాలా విశేషమైనది. 100కు 100 పాళ్ళు సద్గుణ సంపత్తితో ఆవిర్భవించిన అవతారం ఇది. అందుకే 10 వేషములలో రామవేషమే బహుబాగనుచు అంటాడు త్యాగయ్య. అవతారాలన్నింటిలో రామావతారానికి ప్రత్యేకతది. కేవలం అవతారంగానే మాత్రమే కాకుండా ఉపాస్యమైన పరమాత్మగా రాముడిని ఆరాధన చేస్తారు. ఆ ఆరాధనకు అనువైనటువంటి పుణ్యతిథి నాడు శ్రీరామచంద్రుని స్మరిస్తున్నాం. పైగా ఈ శ్రీరామనుకున్న ప్రత్యేకత ఏంటంటే అయోధ్యలో రామమందిరం వెలిసిన తర్వాత వస్తున్నటువంటి మొదటి శ్రీరామనవమి గనక మరింత ప్రత్యేకంగా ఉన్నది. అయోధ్య అంటేనే వైకుంఠ విభూతి. ఆ వైకుంఠ నారాయణుడే అయోధ్య రాముడు. అయోధ్య రాముని అనుగ్రహంతో భారతదేశానికి, సనాతన ధర్మానికి క్షేమం కలుగ్గాక. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రీరామనవమి. ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. మహాపురుష లక్షణాలతో శోభిల్లే శ్రీరామచంద్రుడు పుట్టినరోజు, కళ్యాణ మహోత్సవం కూడా ఈరోజే జరుపుకుంటాం. వాడవాడలా కూడాను సీతమ్మతో కలిసి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణోత్సవం జరుపుకునేటువంటి సాంప్రదాయ లక్షణం. రామ అనేటువంటి 2 అక్షరాలు ఎవరైతే నిత్యం కూడా పఠిస్తారో లేక మనసు నిండా నింపుకొని ధ్యానిస్తారో వారికి సత్సంప్రదాయమైనటువంటి లక్షణాలతో మానవుడు తన జీవితాన్ని రాచబాట ఏర్పరచుకోవడానికి ఈ రామనామం ఎంతగానో సహకరిస్తుంది. అందుకనే అన్నారు, ప్రణవ నిలయ మంత్రం, ప్రాణ నిర్వాణ మంత్రం, ప్రకృతి పురుష మంత్రం, బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం, ప్రకట దురిత రాగద్వేష నిన్నాశ మంత్రం, రఘుపతి ప్రియ మంత్రం, రామ రామేతి మంత్రం అంటూ అభివర్ణించారు. రామ అనేటువంటి పదంలో అటు శివతత్వం ఇటు విష్ణుతత్వం 2 తత్వాలు కూడా గోచరించబడతాయి. కాబట్టి శివుడన్నా విష్ణువన్నా ఒక్కటే అనేటువంటి సూత్ర ప్రాతిపదిక ఇక్కడ మనం గ్రహించాలి. ఈ శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణాన్ని వీక్షించి ఆ అక్షతలను ప్రతి ఒక్కరూ కూడాను నెత్తిన గనక చల్లుకున్నట్లయితే మనమంతా కూడాను ఆ శివ విష్ణుతత్వంలో విరాజిల్లుతూ ఇరువురి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో ఈ జీవితం సుసంపన్నం చేసుకుంటాం. అందుకే కళ్యాణకారకత్వంతో మనం విరాజిల్లటానికి ప్రతి సంవత్సరం కూడాను జరిపేటువంటి ఈ కళ్యాణాన్ని ప్రతి ఒక్కరం కూడా వీక్షించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రాముడు ఎలా ప్రవర్తించాడు అన్న విషయాన్ని మనసులో పెట్టుకోగలిగితే చాలు. సీతమ్మ తల్లి ఎలా ప్రవర్తించింది అన్నది చూడగలిగితే చాలు. మనకి సమస్తమైనటువంటి అభ్యున్నతిని శ్రీరామాయణం కల్పించగలదు. అంత గొప్ప కావ్యం శ్రీరామాయణం. అంత ధర్మమయం. ఆశ్రమం ధర్మం, వర్ణం ధర్మం, ఆరాధన ధర్మం, ఆశ్రమ ప్రవేశం ధర్మం, అన్ని ధర్మము చేత కట్టుబడి ఉంటాయి. అందుకని మహారాజైనటువంటి దశరథ మహారాజు గారు కూడా ఇంత ఐశ్వర్యం ఉంది, హాయిగా అంతఃపురవాసం చేస్తున్నాడు, సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఇలా గడిచిపోతున్నటువంటి వాడు ఒకానొకనాడు తన మంత్రులను పిలిచి ఒక మాట అన్నాడు. నాకు సంతానం లేదు, నా తరువాత సింహాసనం మీద కూర్చోవడానికి వారసుడు లేడు. తన మంత్రులకు చెప్పి గురువుల్ని ఆహ్వానించాడు. గురువు తీర్చగలడు. అందుకని వశిష్ఠ మహర్షిని పిలిచాడు. ఏం చేయమంటారని అడిగాడు. నీ పాపం పోవడానికి అశ్వమేధం చేయిస్తాను, నువ్వు దీక్షితుడివి కమ్మన్నాడు. అశ్వమేధ యాగం చేశారు. ఇప్పుడు ఋష్యశృంగుడు వచ్చి అన్నాడు, అధర్వ శిరస్సు అనబడేటటువంటి దానిలో ఉన్న కల్పమును ప్రయోగిస్తూ అందులోని మంత్రములతో నేను ఇప్పుడు పుత్రకామేష్టి చేస్తాను. మహారాజా, నువ్వు యజమానిగా కూర్చుని హవిస్సునిస్తే సంతసించినటువంటి దేవతలు వాళ్ళు నీ కోరిక తీర్చడానికి అనువైనటువంటి మార్గాన్ని సూచిస్తారు అన్నాడు. పుత్రకామేష్టి పూర్తవుతోంది. దుందుభి వంటి కంఠధ్వనితో నల్లని ఎర్రని బట్టలు కట్టుకున్నవాడై పర్వత శిఖరం ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో ఒక దివ్యమైనటువంటి పురుషుడు ఆ యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించి పైకి లేచాడు. ఆయన చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది, కలశ. అది పట్టుకుని అన్నాడు, ఓ దశరథ మహారాజా, ఇది ఇదంతు నృపశార్దూలా పాయసం దేవనిర్మితం. ఇందులో పాయసం ఉంది, ఇది దేవతల చేత తయారు చేయబడింది. నువ్వేం చేస్తావో తెలుసా? భార్యాణం అనురూపాణం మస్నీతీతి ప్రయచ్చవై. వెంటనే కౌసల్యకి, సుమిత్రకి, కైకేయికి పాయసాన్ని పంచిపెట్టాడు. ముగ్గురు పత్నులు పాయసాన్నం స్వీకరించారు. తతశ్చద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యేసోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు. ఆయన మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి కౌసల్యాగర్భంలో పెద్దవాడిగా పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు శుక్ర, శని, కుజుడు, సూర్యుడు మొదలైనటువంటి 5 గ్రహములు ఉచ్ఛలో ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ ఆవిర్భవించాడు. సర్వలోక నమస్కృతం. అన్ని లోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తి అన్న పేరుతో చిన్న ప్రాకృతమైనటువంటి బాలుడిగా ఆ కౌసల్యాగర్భము నుండి జన్మించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:29 తిథి నవమి మధ్యాహ్నం 3:16 వరకు. నక్షత్రం ఆశ్లేష పూర్తిగా ఉంది.
వర్జం రాత్రి 7:29 నుంచి 9:16 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు, అమృత ఘడియలు లేవు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:10. నేటి విశేషం శ్రీరామనవమి. ఈటీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. భద్రాచలంలో ఈరోజు శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది. అలాగనే ఈరోజు విశేషాలలో సామాన్యంగా కళ్యాణాలు ఊరూరా చేస్తూ ఉంటారు, కొందరు వీధి వీధికి చేస్తూ ఉంటారు. నిజానికి ఇంట్లో చేసుకోవాలి కూడా. ఆ ఇంట్లో కళ్యాణోత్సవం చేసుకోవడంతో పాటుగా ఈరోజు చేయాల్సినటువంటి ముఖ్య కార్యాలు ఏమిటి అంటే ఉపోషణం, జాగరణం, పితృనిర్దిశ్య తర్పణం, తస్మిన్ దినేత కర్తవ్యం బ్రహ్మప్రాప్తిమభిప్సుభిః. ఎవరైతే మోక్షాన్ని కోరుతూ ఉంటారో వారు ఈరోజు ఉపవాసం చేయాలి, జాగరణం, రాత్రంతా మెడుకుగా ఉండి రామనామ స్మరణ చేయాలి. అంతేకాకుండా పితృదేవతలను ఉద్దేశించి తర్పణాలు చేయాలి. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని పుట్టినరోజు అండి, అందుకని పుట్టినరోజు ఉత్సవం చేయాలి. పుట్టినరోజు ఉత్సవం ఎలా చేస్తాం అంటే బాలరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీరందరికీ కూడా పూజ చేసి నైవేద్యం, పాలు నైవేద్యం చేయాలి. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఈ ముగ్గురికి కూడా పూజ చేసి కాయం నివేదన చేయాలి. దశరథుడికి పూజ చేసి పళ్ళు నివేదన చేయాలి. ఈ విధంగా మనం చేసేటువంటి చర్య వల్ల సమగ్రమైనటువంటి జన్మదినోత్సవం జరుగుతుంది. ఈ జన్మదినోత్సవం అయిన తర్వాత మర్నాడు పట్టాభిషేకం చేయాలి. మర్నాడు పట్టాభిషేకం చేయాలంటే పుట్టినటువంటి వ్యక్తికి పట్టాభిషేకం చేయడానికి మధ్యలో కళ్యాణం కూడా ఉండాలి. కాబట్టి కళ్యాణం లేనిదే అంటే ఒంటరి వ్యక్తి రాజ్య పరిపాలనకు అర్హుడు కాదు. కాబట్టి ఆ కళ్యాణం అనేటువంటిది కూడా మధ్యాహ్నం చేస్తారు. ఆ మధ్యాహ్నం కళ్యాణం చేయడం, మరునాడు పట్టాభిషేకం చేయడం, ఇది సమగ్రమైనటువంటి పూజ. ఆ విధంగా చేయడం ద్వారా మనకు రామరాజ్యం ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. ఓటమిని అంగీకరించేవాడు ఎప్పటికైనా విజయానికి దగ్గరవుతాడు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. ఇది భద్రాద్రి, ఇది భద్రాచలం. భారతీయ ఆర్ష ధర్మానికి సమున్నత ప్రతీకగా భాసిల్లే శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితంగా కొలువుతీరిన భవ్య ప్రదేశం. ఇంటింటి దైవమైన శ్రీరాముడు, తెలుగువారి ఆరాధ్య దైవమైన రాఘవుడు నెలకొన్న పుణ్యక్షేత్రం. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటూ రామతత్వాన్ని ఘనంగా కీర్తించి, రాముని వారము మాకేమి విచారము అంటూ రాముని పట్ల ఎనలేని అనురక్తి కనబరిచి, ఇక్ష్వాకు కులతిలక ఇకనైనా పలుకవా రామచంద్ర అంటూ రాముణ్ణి శరణువేడిన భక్తాగ్రగణ్యుడు వాగ్గేయకారుడు రామదాసు భద్రాచల రామచంద్రునికి తొలిసారిగా ఆలయాన్ని నిర్మించాడు. గర్భాలయ గోపురంపై చూపు మరల్చుకోలేని రీతిలో శిల్ప కళా సమాహారం ప్రకటితమవుతుంది. గోపురంపై విమాన శ్రీ సీతారామచంద్రస్వామి మూర్తులు నెలకొని ఉంటాయి. భవబంధాలు తొలగాలంటే భద్రాద్రి రాముణ్ణి సేవించాలని బ్రహ్మపురాణోక్తి. అంతేకాదు, బతుకు బాగుపడాలంటే భద్రాద్రి చూసి రమ్మన్నారని నానుడే. అందుకేనేమో నిత్యం ఈ క్షేత్రానికి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తారు. భద్రాచల రాముణ్ణి, వైకుంఠ రామనారాయణుణ్ణి తిలకించి పులకించి భక్తి ప్రపత్తులతో పరవశించి జగద్గురువు ఆదిశంకరాచార్యులు రచించిన మహాద్భుత శ్లోకంలో భద్రాద్రి రాముని రూపలావణ్యాల్ని వర్ణించారు. భద్రుని కోసం దివి నుంచి భువికి దిగివచ్చిన రాముడు భక్తుడైన భద్రుని తపోదీక్షకు మెచ్చి ఆర్తరక్షణ పరాయణుడైన వైకుంఠధాముడు వేగిరపాటుతో అపసవ్యంగా శంఖుచక్రాల్ని ధరించి
ధనుర్బాణాల్ని చేతబూని సీతాలక్ష్మణ సహితంగా భద్రగిరిపై వెలిశాడంటారు. కళ్యాణమంటే సీతారాములదే. ఆకాశమంత అరుగు, భూదేవంత పీట వేసి నేత్రపర్వంగా సాగే ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి భక్తులు భద్రాచలానికి తరలివస్తారు. సీతారాముల కళ్యాణం భద్రాచలమున వైభోగం చూడ కన్నులే చాలవుగా జన్మధన్యమైపోవునుగా. జై శ్రీరామ్. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. కోసల దేశానికి అధిపతి అయినవాడు, మంచి గుణాలకు సముద్రుడైనవాడు, చక్రవర్తికి పుత్రుడు, భూమినంతటినీ పాలించేవాడు, వేద వేదాంతాలతో తెలిసేవాడు, మేఘాలలాగా నల్లనైన దేహం కలవాడు, పురుషులను మోహింపజేసే రూపం కలవాడు, పవిత్రమైన కీర్తి కలవాడు అయిన శ్రీరాముడికి శుభమగుగాక. ఆ స్వామికి నమస్కారము. శ్రీరాముడు ధర్మాత్ముడు. ఆ శ్రీరాముడి చరిత్రను వ్రాసిన వాల్మీకి మహర్షి ధర్మాత్ముడు. సీతాదేవి ధర్మాత్మురాలు. రాముడి తమ్ముళ్ళు ధర్మాత్ములు. రాముడి స్నేహితులు ధర్మాత్ములు. రాముడి వంశం ధర్మమయం. రామదూత ధర్మాత్ముడు. రాముడిని అనుసరించిన వారు ధర్మాత్ములు. కనుక ఈ పుట్టు పండగ నాడు మాటలతోనూ పాటలతోనూ కీర్తిస్తున్న రాముడి యొక్క ధర్మస్వరూపాన్ని దర్శిస్తాం. శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అయినా కూడా శ్రీరాముడు పరిపూర్ణమైన మానవుడిగానే జీవించాడు. కఠినమైన కష్టాలను అనుభవించాడు. ఎప్పుడూ కూడా రామప్రభువు ధర్మాన్ని విడిచిపెట్టలేదు. ధర్మ మార్గంలోనే నడుస్తూ ప్రతి విషయాన్ని స్వయంగా ఆచరించి చూపించాడు. ధర్మం యొక్క మహత్వాన్ని చాటి చెప్పాడు. అందుచేతనే ఈ శ్రీరామ అవతారం చాలా ప్రత్యేకమైనది. జీవితంలోని అన్ని విషయాలలోనూ ఆదర్శంగా నిలిచి ఉంది. శ్రీరాముడు మనిషికి జీవితమంతము ఆదర్శప్రాయుడే నిలిచున్నాడు. మానవుల శ్రేయస్సు కోసం వేదంలో 2 మార్గాలు ఉపదేశించబడ్డాయి. అవే ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము. వాటినే కర్మ మార్గము, జ్ఞాన మార్గాలు అంటారు. వేదంలో చెప్పిన ఈ 2 మార్గాలను శ్రీరాముడు ఆచరించి చూపించాడు. ధర్మం యొక్క గొప్పదనాన్ని చాటాడు. రాక్షసి అయిన తాటక బంగారం లాంటి మలద కురుదేశాలను నాశనం చేసింది. మలద కురు దేశాలు కర్మలను, ధర్మాన్ని నాశనం చేసింది. గోవులు, విప్రులతో పాటు దేశానికే కీడు తలపెట్టింది. అందుకే శ్రీరాముడు తాటకను వధించి ధర్మాన్ని స్థాపించాడు. అప్పుడు ఆ దేశాలు అన్నీ బాగుపడ్డాయి.
అందరూ బాగున్నారు. శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఋషులందరూ వచ్చి శరణు వేడారు. వారు ధర్మాత్మలు, చక్కగా సత్కర్మలు చేసుకుంటూ ధర్మంగా జీవిస్తున్నారు. అలాంటి ఋషులను ఏ కారణం లేకుండానే రాక్షసులు వధిస్తున్నారు. వేదంలో చెప్పబడిన కర్మ మార్గాన్ని రాక్షసులు ధ్వంసం చేస్తున్నారు. కనుకనే శ్రీరాముడు రాక్షసులపై కోపించాడు. వారితో శత్రుత్వం పెట్టుకున్నాడు. మంచి మార్గంలో నడిచే ఋషులను పీడించే వారందరినీ ఒక్కసారిగా వధించాడు. సత్యధర్మాలను పట్టుకున్న వారికి ఎలాంటి ఆపదలు కలగకుండా చేశాడు. అన్ని అడ్డంకులు తొలగించాడు. ఈ భూమి కర్మభూమి కనుక ఇక్కడ పుట్టిన వారందరూ వేదంలో చెప్పినట్లుగా పుణ్యకర్మలు చెయ్యాలి అని శ్రీరాముడు ఘోషించాడు. ధర్మ మార్గంలో నడిచేవారి క్షేమ సమాచారాన్ని తానే స్వయంగా అడిగి తెలుసుకున్నాడు. కాబట్టే చిత్రకూట పర్వతానికి సమీపంలో ఉన్న వాల్మీకి మహర్షిని దర్శించి ఆయన బాగోగులను తెలుసుకున్నాడు. దండకారణ్యము, జనస్థానాల్లోనూ ఎంతోమంది మహర్షుల ఆశ్రమాలకు వెళ్ళి మీ పుణ్యకర్మలు చక్కగా సాగుతున్నాయా, మీ ధర్మాలకు ఎలాంటి ఆపదలు కలగటం లేదు కదా అని అడిగి తెలుసుకున్నాడు. అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న శ్రీరాముడు మాత్రం నిత్య కర్మలను, నైమిత్తిక కర్మలను విడిచిపెట్టలేదు. చక్కగా ఆచరించాడు. ధర్మంగా ఉండటం వల్లనే భార్యాభర్తలు బాగుంటారు, వారి సంతానము బాగుంటుంది, బంధువులు, మిత్రులు, పరివారము బాగుంటాయి, ఊళ్ళు బాగుంటాయి, పక్క రాష్ట్రాలు బాగుంటాయి, దేశమే బాగుంటుంది, ప్రపంచమే బాగుంటుంది. కనుక ప్రతివాడు శ్రీరాముడిలాగా ధర్మంగా జీవిస్తూ శుభకర్మలే ఆచరించాలి. అధర్మంగా జీవిస్తూ చెడు కర్మను ఆచరిస్తే తప్పకుండా నశిస్తాడు. కనుక ప్రతి ఒక్కడు శ్రీరాముడిలాగా పితృదేవతలను పూజించాలి, అతిథులను పూజించాలి, దేవతలను పూజించాలి, సంతోషపెట్టాలి. రావణాసురుడు ధర్మ మార్గంలో నడుచుకునే వారందరినీ ఎంతగానో ఏడిపించాడు. అలాంటి ఆ రాక్షసుడిని రాముడు వధించి ధర్మ మార్గాన్ని ఉద్ధరించాడు. నిత్యకర్మలంటే స్నానం చేయటం, జపం చేయటం, హోమం చేయటం, దేవతలను పూజించటం, అతిథులను పూజించటం, ప్రాణులకు అన్నం పెట్టడం వంటివి. ఈ నిత్యకర్మలను శ్రీరాముడిలాగా ప్రతి ఒక్కరూ చేయాలి. శ్రీరాముడు ప్రాతకాలంలోనే నిద్రలేచి సంధ్యకు దండం పెట్టాడు, సూర్యుడికి నమస్కారం పెట్టాడు, దేవతలను పూజించాడు. ఇది మనకు రాముడు విశ్వామిత్రుడి వెంట వెళుతున్నప్పుడు తెలుస్తుంది. అలాగే శ్రీరాముడు దేవతలను పూజించాడు, పితృదేవతలను పూజించాడు. ఇది మనకు శ్రీరాముడి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమంలో నివసించేప్పుడు తెలుస్తుంది. ఇక నైమిత్తిక కర్మలంటే శుభం కలగటం కోసం, అశుభం తొలగటం కోసం ఆచరించే కర్మలు. ఈ నైమిత్తిక కర్మలను శ్రీరాముడు ఆచరించాడు. కనుక అందరూ వీటిని శ్రద్ధగా ఆచరించాలి. అప్పుడే ధర్మాన్ని ఆచరించినట్టు అవుతుంది. దశరథుడు మరణించిన తరువాత శ్రీరాముడు అడవిలోనే తండ్రికి శ్రద్ధగా శ్రాద్ధకర్మలు చేశాడు. పితృరుణానికి విముక్తుడయ్యాడు. తన తండ్రికి, తన మిత్రుడైన జటాయువుకు కూడా తన తండ్రిలాగానే తగిన సంస్కారాలు చేసి కర్మ చేయటంలో ధర్మంపై గల శ్రద్ధను చాటాడు. శ్రీరాముడు అడవికి వెళ్ళిన ముందు, వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఎన్నో యజ్ఞాలు చేశాడు. పట్టాభిషేకం చేసుకున్న లెక్కలేనని యాగాలు చేశాడు. సంధ్యను ఉపాసించాడు.
గాయత్రిని ఉపాసించాడు, సూర్యుడిని ఉపాసించాడు, దేవతలందరినీ ఉపాసించాడు. ఇలా శ్రీరాముడు తన నడవడికతో నరుడు నారాయణుడు కావచ్చు, మానవుడు మాధవుడు కావచ్చు అని నిరూపించాడు. ధర్మంగా జీవించటం వల్లనే అన్నీ లభిస్తాయి అని తెలిపాడు. సత్యంగా ఉండటం వల్లనే కర్మ మార్గాల్లో విజయం లభిస్తుంది. కనుక మానవుడి యొక్క జీవితమంతా సత్యధర్మాలను ఆచరించటం మీదే ఆధారపడి ఉంది. శ్రీరాముడు సత్యాన్ని పట్టుకొని సత్యవ్రతుడయ్యాడు, ధర్మాత్ముడయ్యాడు. అందుచేత సత్యధర్మాలు పట్టుకున్న వాడికి దానాలు, యాగాలు, యోగాలు, తపస్సులు, హోమాలు మొదలైనవి ఫలిస్తాయి. కనుక శ్రీరాముడిలాగా సత్యధర్మాలు పట్టుకోండి. అలా పట్టుకున్న వారికి మృత్యు భయం ఉండదు. వారు అమృత స్వరూపులవుతారు. కనుక అందరూ ధర్మాత్ములై ఉండండి. అదే ఆయనకు ఇష్టం. ఆయన ధర్మాత్ముల వెంట ఉంటాడు. ఈ శుభ సందర్భంలో అందరూ రామకోటిని వ్రాయండి, రామనామాన్ని జపించండి, రాముణ్ణి పూజించండి. ఎంతో భక్తి శ్రద్ధలతో సీతారాములకు కళ్యాణం జరిపించండి, పట్టాభిషేకం చేయండి. రామాయణాన్ని ఇంటింటా చదవండి. రాముడి గురించి పిల్లలకు చెప్పండి, రాముణ్ణి కీర్తించండి. మీ అందరికీ సత్యధర్మ ఆచరణం పట్ల ఆసక్తి కలుగుగాక. సీతా కళ్యాణాన్ని కూడా చేయండి. సత్యనారాయణ వ్రతం చేసినట్టుగా సీతా కళ్యాణం, వెంకటరమణ స్వామి కళ్యాణం చేసేటట్టుగా సీతా కళ్యాణం కూడా, సీతారామ కళ్యాణం కూడా చేయండి. పుణ్యాత్ములై అందరూ శ్రద్ధగా ధర్మాన్ని ఆచరించెదురుగాక. మీ అందరిపైన ఆ సీతారాముల అనుగ్రహం ప్రసరించుగాక, అంతటా శాంతి విస్తరించుగాక అని ఆశీర్వదిస్తూ జై శ్రీరామ్. జై గురుదత్త, శ్రీ గురుదత్త. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు. పాదమెత్తి తాకెను బండరాతి తునకను, స్వచ్ఛమైన భామ ఒకతే పుట్టెను. పాదమెత్తి తాకెను బండరాతి తునకను, పాల వంటి స్వచ్ఛమైన భామ ఒకతే పుట్టెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు. ధనసునెత్తెను సీత మనసునొత్తెను, రాక్షసాళి బ్రతుకులెల్ల విరిగి ముక్కలాయను. శివుని ధనసునెత్తెను సీత మనసునొత్తెను, రాక్షసాళి బ్రతుకులెల్ల విరిగి ముక్కలాయను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు.
మండిపడుచు దందడింపు చేసెను. వాని ఊర్ధ్వగతులు తూలి వచ్చి పాదమంటెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు. నగుగుడు పాదయుగని కడిగెను. గంగ తల్లి పొంగిపోయి నింగినంటి ఎగిరెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు. తెగిన పిట్ట కొరకు వెక్కి వెక్కి ఏడ్చెను. అశ్రుతర్పణము చేసి అమరలోకమిచ్చెను. రెక్క తెగిన పిట్ట కొరకు వెక్కి వెక్కి ఏడ్చెను. అశ్రుతర్పణము చేసి అమరలోకమిచ్చెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు. వలచినట్టి నాతి విడచి కోటి కౌగలించెను. రక్తి కన్న తనకు భక్తి రమ్యమనుచు చాటెను. వలచినట్టి నాతి విడచి కోటి కౌగలించెను. రక్తి కన్న తనకు భక్తి రమ్యమనుచు చాటెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు. మనిషియగుట నిలిపి కొనుచు మహిమలెన్నో చేసెను. సచ్చిదానంద యోగమిచ్చి సాధు జనులగాచెను. మనిషియగుట నిలిపి కొనుచు మహిమలెన్నో చేసెను. సచ్చిదానంద యోగమిచ్చి సాధు జనులగాచెను. సాధు జనులగాచెను, సాధు జనులగాచెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు. కామదేవునకు ఇది విసర్జనం. కామనామమే నాదు గర్జనం, కామదేవునకు ఇది విసర్జనం. ప్రాణదేవుడే నాకు మిత్రుడు, వర్గ షట్కమే నాకు శత్రువు. ప్రాణదేవుడే నాకు మిత్రుడు, వర్గ షట్కమే నాకు శత్రువు. కామనామమే నాదు గర్జనం, కామదేవునకు ఇది విసర్జనం. భక్తి యోగమే నాదు సాధనం, భక్తులందరూ బంధుమిత్రులు. ఊపిరంతను ప్రణవనాదము, హృదయ శబ్దమే లయన్యాసము. భక్తి
శబ్దమే నాదు సాధనం భక్తులందరూ బంధుమిత్రులు ఊపిరంతను ప్రణవనాదము హృదయ శబ్దమే లయన్యాసము రామనామమే నాదు గర్జనం కామదేవునకు ఇది విసర్జనం.